నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని నిర్దిష్ట రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకి యొక్క వీసాను ఇతర రంగాలకు బదిలీ చేసుకునేందుకు కువైట్ అధికారులు, కువైట్ యంత్రాంగం మార్చుకునేందుకు వీలు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కొన్ని పరిమిత రంగాలలోని ఉద్యోగులు నిర్దిష్ట షరతులకు లోబడి ఇతర రంగాలకు మారడానికి అనుమతినిచ్చే తాత్కాలిక కార్మిక బదిలీ గడువును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులను, యజమానులను అధికారులు కోరారనమాట. మే 1న అమల్లోకి వచ్చి జూన్ 30, 2026 వరకు చెల్లుబాటులో ఈ నిర్ణయం ఉంటుంది. కార్మిక మార్కెట్ను నియంత్రించడం, ఆర్థిక మరియు కార్యాచరణ మార్పులకు ప్రతిస్పందించడం, స్థిరమైన ఉపాధి సంబంధాలు కొనసాగిస్తూనే మరింత సౌలభ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి యజమానులు మరియు కార్మికుల ప్రయోజనాల మధ్య సమతుల్యతను కాపాడుతూనే కార్మిక మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఉపాధి విధానాలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అయితే అన్ని బదిలీ దరఖాస్తులకు అసలు యజమాని ఆమోదం అవసరమని చెప్పేసి ఈ చర్య కార్మిక విధానంలో శాశ్వత మార్పు కాకుండా తాత్కాలిక మినహాయింపు మాత్రమే అని చెప్పేసి తెలపడం జరిగింది. దరఖాస్తులను ఆషల్ పోర్టల్ ద్వారా సమర్పించాలి. ఇక్కడ యజమానులు తమ స్పాన్సర్షిప్ కింద ఉన్న కార్మికుల బదిలీ దరఖాస్తులను దాఖలు చేయవచ్చు. అన్ని దరఖాస్తులు అమలు చేయడానికి ముందు ధృవీకరణ మరియు ఆమోద ప్రక్రియలకు లోనవుతాయని చెప్పేసి ప్రస్తుతం జూన్ 30వ తేదీ చివరి తేదీ అని చెప్పేసి ఆ లోపల ఎవరైతే మత్స్యకార రంగం, అలాగే పారిశ్రామిక రంగం, ఇతర రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు, వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఇతర రంగాలకు వాళ్ళైతే బదిలీ కావచ్చు. అయితే తప్పనిసరిగా మీ యొక్క కఫీలు యొక్క ఆమోదం ఉండాలా. మీ యొక్క కఫీలు ఎన్ఓసి ఇవ్వాలన్నమాట. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇతడు వేరే రంగానికి వెళ్లేందుకు నేను అనుమతి ఇస్తూ ఉన్నానని చెప్పి అతడు సంతకం చేసిన ఒక పత్రం కంపల్సరిగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.